లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. తిరుపతిలో జరిగినటువంటి ఘటన అత్యంత విషాదకరంగా మారింది. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట్లో ఇప్పటికే 6 మంది మృతి చెందారు. దాదాపు 40 మంది పైగా గాయపడ్డారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ సంఘటనా స్థలానికి వెళ్ళి బాధితులను పరామర్శించబోతున్నారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ వైఫల్యం ఉంది, ఎందుకు ఈ పొరపాటు జరిగింది, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది టీటీడీ చరిత్రలోనే ఒక విషాదకరమైనటువంటి వార్తగా భావించవచ్చా? ఖచ్చితంగా అండి. ఇది ఎప్పుడు ఇంతకు ముందు పెన్నడూ ఇట్లాంటి ఘటనలు జరగలేదు. ఇది కంప్లీట్‌గా టీటీడీ అధికారులు మరియు స్టేట్ గవర్నమెంట్ అధికారుల యొక్క సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు చర్యలకే పాల్పడతా వీళ్ళు ఆ గవర్నమెంట్లో పనిచేశారని నిష్ణాతులుగా ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అందరినీ పక్కన పెట్టడం, వాళ్ళకి విజిలెన్స్ పేరుతో నోటీసులు ఇచ్చి వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేయడం, వాళ్ళని విధులకి దూరంగా వేరే దగ్గర ట్రాన్స్ఫర్లు చేయడం, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దూరం అయిపోయారు. సో ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ లేకుండా, అంటే వైకుంఠ ఏకాదశి టైంకి ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు వస్తారో టీటీడీ దగ్గర ప్రీవియస్ రికార్డ్స్ కూడా ఉంటాయి. సో మినిమం అవగాహన లేకుండా కొత్త అధికారులందరి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యుటేషన్ మీద రావడం, సో ఇది ఖచ్చితంగా కోఆర్డినేషన్ లోపం, అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. రాజకీయాల్ని పక్కన పెడదాం. అంటే మీరు వైసీపీ అని లేదంటే టీడీపీ జనసేన ఇలా కాకుండా ఒక వ్యక్తిగా, ఒక ఎంపీగా, ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంది, ఇలా చేసి ఉండకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకుండా ఉండేది అని ఎలా చెప్పగలరు? అంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని కూడా మీరేమంటున్నారంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చింది, కక్ష సాధింపు వల్లే ఉన్నటువంటి ఉద్యోగుల్ని తొలగించారు, వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్కి పంపించారు అని అంటున్నారు. కానీ అక్కడ వారు ఏం చెప్తున్నారంటే అక్కడ మానవ తప్పిదం జరిగింది. ఒక డిఎస్పీ అక్కడ పార్కులో ఉన్నటువంటి వారిని వేరొక వ్యక్తికి అస్వస్థతకు గురైతే అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు మాత్రమే ఆ గేట్ ఓపెన్ చేశారు. అపోహపడి అందరూ కూడా టికెట్స్ జారీ చేస్తున్నారని ఒక్కసారిగా గేటును తోసివేయడంతో ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. అది వాస్తవేనంటారు? అసలు ముందే టైమింగ్స్ పెడతారు, అనౌన్స్ చేస్తారు, అనౌన్స్మెంట్స్ ఉంటాయి, విడతల వారీగా టికెట్లని జారీ చేస్తూ ఉంటారు. దాని మీద ఒక విజిలెన్స్ మానిటరింగ్ టీం ఉంటుంది. ఎక్కడెక్కడ క్రౌడ్ ఎంతెంత ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఏ వేళల్లో టికెట్లు జారీ చేయాలంటే ఒకటి పకడ్బందీగా చేస్తుంటారు మామూలుగా సాధారణంగా. మామూలుగా ఇంకా ఎక్కువ మంది కూడా చనిపోయారు సంఖ్య అనేది కూడా అంటున్నారు. వాస్తవం ఏంటి అసలు? అక్కడ మీరు స్థానికంగా ఉన్నారు, హాస్పిటల్ కూడా అడ్మిషన్ లో ఉన్నారు. సో ఒక అతనైతే చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. మేబీ చాలా బతకడం చాలా కష్టమని డాక్టర్లు కూడా అంటున్నారు. ఇప్పుడే రుయా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు అందరినీ స్విమ్స్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ స్విమ్స్కి తరలించడం జరిగింది. ఓకే, గతంలో ఎలా జరిగేది అంటే ముందు రోజు టికెట్లు టోకన్స్ జారీ చేయడానికి దాదాపుగా 48 గంటల నుంచి లేదంటే 24 గంటల ముందు నుంచే వెయిటింగ్ అనేది ఉండింది. గతంలో కూడా ఇలాగే జరిగిందంటారు, లేదంటే ఈ ఒక్కసారిగా ఊహించిన విధంగా పోటెత్తారనుకోవచ్చా భక్తులు? ప్రతిసారి ఊహించిన విధంగానే పోటెత్తుతూ ఉంటారు. కాకపోతే ఒక సిస్టమేటిక్గా చేసేవాళ్ళు, అంటే ఏ కౌంటర్ల దగ్గర ఎంతమంది ప్రజలు ఉన్నారో, పిలిగ్రిమ్స్ ఉన్నారో చూసుకొని విడతల వారీగా ఒక బ్యాలెన్స్డ్గా ఇస్తూ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ కొద్దిగా వదులుతూ, ఎక్కువ తొక్కిసలాట లేకుండా కొద్దిగా వదులుతూ టికెట్స్ జారీ చేసి పంపించేవాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా ఎలా చేశారంటారు? అలా కాకుండా వదిలిపెట్టేసేయడం వల్ల ఇలా జరగడం, ముందే త్వరగా టికెట్స్ అయిపోతాయేమో అనే ఉద్దేశంతో మొత్తం అందరూ ఒక్కసారిగా కౌంటర్స్ మీద పడడం, ఇలా తొక్కిసలాట్లో 8 మంది ప్రాణాలు కోల్పోవడం. సామాన్య భక్తులకే దర్శన అవకాశం కల్పించాలి కాబట్టి ఈ స్థాయిలో లక్షల టికెట్లన్నింటినీ కూడా సామాన్య భక్తులకి ఇవ్వాలని, నేరుగా కౌంటర్ ద్వారా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చెప్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి కదా. బాధ్యతారాహిత్యంగా చేయడం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? సో అక్కడ ఒక డిఎస్పీ లేదా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల తప్పిదమే తప్ప టీటీడీ అవగాహన రాహిత్యం కాదు అనేది టీటీడీ చైర్మన్ చెప్తున్నారు. పోలీసులు టీటీడీ మీద ఒకరి మీద ఒకరు
నెట్టుకోవడం జరుగుతోంది కానీ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపి బాధ్యుల్ని శిక్షించాలి. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. అలాగే చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. టీటీడీకి ఇది కొత్త కాదు కదా! ఎందుకంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వస్తూ ఉంటది. ఇదే విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. సో, అప్పుడంతా ప్రాపర్ మేనర్‌గా జరిగేది కదా! మరి ఇప్పుడే ఎందుకు ఆ విధంగా జరిగింది? ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది పూర్తిగా దెబ్బతినింది. అలాగే ప్రాపర్ ఎక్స్‌పర్ట్స్‌ని దాని మీద నియమించకపోవడం, ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సినటువంటి అధికారులు బాధ్యతారహితంగా ఉండడం, దానివల్లే ఇంత పెద్ద ఘోరం జరిగింది. ఇది తిరుపతి చరిత్రలోనే మాయన మచ్చ. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, బాధ్యులైన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిపుణులైనటువంటి అధికారులని దీని మీద ఉంచాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలి. అలాగే చనిపోయిన వారికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియాని, అలాగే ఇంజ్యూర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,00,000 ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ మీరు స్థానికంగానే ఉంటారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, తిరుపతి ఎంపీ మీరు. మీరు అక్కడికి స్పాట్‌కి వెళ్లారా? లేదంటే అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి సమాచారం తెలుసుకున్నారా? అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఒకసారి చెప్పగలరా? విషయం ఏంటంటే, ప్రతినిత్యం నేను వైకుంఠ ఏకాదశి కూడా నేను తిరుమలకి వెళ్తూ ఉంటాను. అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీఐపీలకి ఒక స్లాటు, అలాగే సామాన్య భక్తులకి రోజంతా కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఇది 1, 2 రోజులు ఉంటే ఈ తాకిడిని తట్టుకోలేమన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో 10 రోజుల వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకునే విధంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని తిరుమలలో ఓపెన్ చేయడం జరిగింది. సో, ఈ 10 రోజులు ఉండడం వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కోరుకున్న ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా డేట్ వైజ్ ఇచ్చుకుంటూ ప్రాపర్‌గా క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేసుంటే ఇలాంటి తప్పిదాలు జరిగేటివిగా. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి సంవత్సరం టీటీడీ సర్వసాధారణంగా చేసే, ఖచ్చితంగా ముచ్చట్లన్నీ. అధికారుల యొక్క సమన్వయ లోపం వల్లే ఇది జరగడం. థ్యాంక్ యూ సార్. ఇది తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రం కేవలం ₹25,00,000 ఎక్స్‌గ్రేషియా కాకుండా ₹1,00,00,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా సమగ్ర దర్యాప్తు జరిపి కారకులు ఎవరైతే ఈ ఘటనకు నిర్లక్ష్యంగా వ్యవహరించి కారకులయ్యారో వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరుతున్నారు. అలాగే టీటీడీ విషయంలో రాజకీయ జోక్యం కూడా ఉండకూడదని ఆయన తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.